హలో ఫ్రెండ్స్, ఇది విశాఖపట్నం ఆర్కే బీచ్. ప్రపంచంలో చాలా తక్కువ దేశాల్లో ఇలాంటి అద్భుతమైన లొకేషన్స్ ఉన్నాయి. వండర్ఫుల్ సీ అండ్ సీ అటాచ్డ్ ల్యాండ్. కానీ దురదృష్టం ఏంటంటే ప్రభుత్వాలకి, ఏ ప్రభుత్వం అయినా కానివ్వండి, టూరిజం పట్ల ఆసక్తి లేకపోవడం. అసలు ఎంత నిర్దాక్షిణ్యం అంటే, ఎంత బ్యూటిఫుల్ ప్లేస్లో ఇది డ్రైనేజ్. ఈ డ్రైనేజ్ నీళ్ళు వెనక నుంచి వస్తూ ఉంటాయి. దీనికి ఏదైనా సేవరేజ్ ట్రీట్మెంట్ కానీ ఏమి ఉండదు. ఈ హోటల్లో చెత్త చెదారం, మురుగు, ఊర్లో మురుగు మొత్తం దీనికి వస్తూ ఉంటుంది. అండ్ ఇదే మనం ఏ దేశంలో చూసినా, బాలి లాంటి చిన్న దేశాల్లో చూసినా, వాళ్ళ లోకల్ థీమ్ తోటి ఒక అద్భుతమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది. ఇక్కడ అందరూ రకరకాల వెండర్స్ ఉండాలి. ఒక్కొక్కళ్ళు ఒక టైప్ ఆఫ్ ప్రోడక్ట్స్ కానీ, లోకల్ నేటివ్ని సింబలైజ్ చేసేటువంటి ప్రోడక్ట్స్ కానీ, హ్యాండ్ మేడ్స్ కానీ ఇలా ఉండొచ్చు. వీళ్ళకి అద్భుతంగా ఇలాంటి గోనె పట్టలు, ఇక్కడ బీచ్ నిండా ఎంత చెత్త చెదారం. ఇంతకుముందు కొంచెం దీని మెయింటెనెన్స్ అన్నా ఉండేది, ఇప్పుడు అసలు గాలికి వదిలేశారు. దీనివల్ల అంటే టూరిస్టులు వచ్చి ఆంధ్రప్రదేశ్ పరువు పోవటం అండ్ వెరీ డిసప్పాయింటింగ్. ఇలాంటి ప్లేసులకి ఎందుకు రావాలి, వచ్చి ఏం చేయాలనేటట్టుగానే చేశారు. దాదాపు 1600 కిలోమీటర్లు సీ కోస్ట్ ఉంది. తుని నుంచి ఇచ్చాపురం దాకా ఎంత గొప్ప సీ కోస్ట్ని పెట్టుకొని, ఈ సీ కోస్ట్ అంటే ఆ రిసార్ట్లో మందు తాగేదానికి, లేకపోతే ఇక ఊరకనే ఇట్లా వదిలేసి ఏదో పండగలని అదని ఏదైనా స్నానాలు చేసేదానికి, లేదా ఇట్లా చెత్త చెదారం డబ్బాలు ఎటు కూడా వీళ్ళందరూ ఇక్కడ ఉన్నారు. వాళ్ళకి ఆథరైజేషన్ ఇచ్చేసి వాటన్నిటినీ చక్కగా థీమ్లో ప్లేస్ పెట్టేసి ఒక ఇన్కమ్ రెవెన్యూ షేరింగ్ మోడల్, టోకెనింగ్ టికెటింగ్ అంతా ఒక సెంట్రలైజ్డ్ పెట్టి వచ్చిన రెవెన్యూలో నుంచి ఒక షేర్ తీసుకుంటే వాళ్ళకి పెయిన్ అనిపించదు. ఇది చూడండి ఎంత అద్భుతంగా మేనేజ్ చేస్తున్నారు ఈ బీచ్ని. సో ఇక్కడికి టూరిస్టులు రావాలి, గవర్నమెంట్కి ఆదాయం రావాలంటే కుదరదు కదా. సో చాలా పిటీగా ఉంది. లొకేషన్ ఏమో అద్భుతమైన లొకేషను, కానీ మెయింటెనెన్స్ చూస్తే అన్నీ పగిలిపోయి చెత్త చెదారం వేసి, ఒకటి పీపుల్కి ఆ కల్చర్ లేదు, కనీసం దాన్ని మానిటరింగ్ చేసే వ్యవస్థ ప్రభుత్వం సైడ్ నుంచి లేదు. సో దెర్ ఈజ్ ఎ వండర్ఫుల్ ఆపర్చునిటీ. ఇన్ని వందల కిలోమీటర్ల సీ కోస్ట్ ఉంచుకొని వాళ్ళంతా డెస్టినేషన్ వెడ్డింగ్స్, డెస్టినేషన్ ఈవెంట్స్ అండ్ ఎక్స్పీరియన్షియల్ ఎరా అయిన టైంలో గవర్నమెంటే బోల్డ్ అంతమంది యూత్ని ఎంకరేజ్ చేసి చిన్న చిన్న ఎంటర్ప్రెన్యూర్షిప్ స్టార్ట్ చేసి, ఆల్రెడీ ఇక్కడ వ్యవస్థ అంతా ఉంది, వాళ్ళు ఏదో వ్యాపారాలు చేసుకుంటున్నారు ఉన్నారు. వాళ్ళకి చక్కగా ఆర్గనైజ్డ్ ఒక థీమ్ బేస్డ్ ఇది, వాళ్ళకి నియర్ బై యాక్సెస్, వాళ్ళకి ప్రోడక్ట్స్ సప్లై చేయడానికి మళ్ళీ ఇంకొక ఉమెన్ నెట్వర్క్, ఇలాంటిది ఏదన్నా పెట్టుకుంటే ఎంత అద్భుతంగా ఉంటుంది. సో ఏమీ లేదు, చాలా బాధేస్తుంది. సో ప్రభుత్వం ఎప్పటికైనా స్పందించి ఇలాంటివి బాగు చేసుకుంటే, మీరేమీ రెగ్యులర్ ఖర్చు పెట్టకుండా మీకు ఆదాయం వచ్చేది అండ్ ప్రజలకు ఉపాధి దొరికేది. ఒకవైపు ఏమో స్టార్ హోటల్స్, ఇంకొక వైపు ఏమో అత్యంత హీనమైన చెత్త చెదారం, ఒకవైపు అద్భుతమైనటువంటి లొకేషన్. సో ఆలోచించాలి.